హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవీస్ వంటిల్లు. బేబీ కార్న్‌తో మీకు ఏ రెసిపీ ఇష్టం? మాకైతే బేబీ కార్న్ పెప్పర్ ఫ్రై ఇష్టం. సో, ఈరోజు నేను అది చేస్తున్నా. దానికోసం ముందుగా బేబీ కార్న్‌ని వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ సాల్ట్స్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం పొడి. మా కారం పొడి ఇక్కడ కారం ఉంది కాబట్టి 1 టేబుల్ స్పూనే వేసాను. మీది కారం తక్కువ ఉంటే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అందులోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసాను. వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేయండి. వేసి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా వేసాను. అది వీడియో స్కిప్ అయింది. సో, నేను ఇక్కడ పెట్టలేదు కానీ వేసాను. వేసి బాగా ఇలా వాటరీగా కలుపుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా స్లోగా వదులుతూ బేబీ కార్న్ని ఫ్రై చేసుకోండి. బేబీ కార్న్ ఉడకాలన్నా క్రిస్పీగా రావాలన్నా ముందుగా దాదాపు చాలామంది ఉడకపెడతారు. నేను ఇక్కడ అలానే వేస్తున్నాను కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు కాలనిస్తే బాగా ఉడుకుతుంది, క్రిస్పీగా కూడా వస్తుంది. వెంటనే తిప్పేస్తే చిరిగిపోతాయి. సో, కొంచెం కాలిన తర్వాత తిప్పండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వాటిని తీసేసి ఒక బౌల్లోకి తీసుకోండి. బేబీ కార్న్ మొత్తం ఇలా వేసుకొని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్, జీరా, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి వేసి బాగా వేపుకోండి. అవి మగ్గిన తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న వేసుకొని మగ్గనివ్వండి. తర్వాత అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త మగ్గనివ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మగ్గిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెప్పర్ పౌడర్ వేసుకోండి. వేసి బాగా కలపండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ ఒక కప్లో తీసుకొని వాటర్ వేసి కలుపుకొని ఆ మిక్స్ని ఇందులో వేసి బాగా కలుపుకోండి. తర్వాత అందులోకే 1 టేబుల్ స్పూన్ దాకా చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ సాస్ వేసి బాగా కలపండి. తర్వాత అందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్ని వేసేసి ఒకసారి బాగా కలిపారంటే బేబీ కార్న్ పెప్పర్ ఫ్రై రెడీ అవుతుంది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పైన ఆనియన్స్ చల్లుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.